నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో రాణించాలంటే పెట్టి పుట్టి ఉండాలి. రాజకీయాల్లో రాణించాలంటే మీడియా సంస్థల సపోర్ట్ ఉండాలి. వందల వేల కోట్ల రూపాయల డబ్బులు ఉండాలి. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే వీళ్ళు రాజకీయాలకు పనికిరారు. అంత పెద్ద ఎవరెస్ట్ శిఖరం లాంటి చిరంజీవి గారే రాజకీయాల్లో రాణించలేకపోయారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే ఆయన చిరంజీవితో పోలిస్తే చాలా చిన్నవాడు, ఈయన రాజకీయాల్లో రాణించలేడు. కావాలంటే చూడండి, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన కూడా రాజకీయాలకు పనికిరాడు. ఈయన సొంత సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తేనే ఓటమి చెందాడు. కాబట్టి ఈయన రాజకీయాలకు పనికిరాడు అని చెప్పి సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరాడు అని చెప్పి రుద్ది పొద్దున నిద్రలేస్తే ఏరిగితే కుడి చేత్తో కడుక్కోవాలా, ఎడం చేత్తో కడుక్కోవాలా అని ఏది ఎడం చేయి ఏది కుడి చేయి అని వాసన చూస్తే కానీ కనిపెట్టని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారు. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ కార్డు దగ్గర మొదలు పెడితే ప్యాకేజ్ అంటాడు, ఒకడొచ్చి తెలుగుదేశంకి బీ టీం అంటాడు, ఒకడొచ్చిందనే మోడీకి అమ్ముడు పోయాడు అంటాడు, ఇంకొకటి వచ్చి పార్ట్ టైం పొలిటీషియన్ అంటాడు, ఇంకొకటి వచ్చిందనే ఆయన రాజకీయాలకు పనికిరాడు, ఇంకెందుకు రాజకీయాలు చేయడము, సినిమాలు చేసుకోవచ్చు కదా, సినిమాల్లోనూ ఫ్లాప్ అయ్యాడు, రాజకీయాల్లోనూ ఫ్లాప్ అయ్యాడు, ఇంకా ఆయన రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతే బాగుండు, రాజకీయాలు చేయాలంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళను ఎదుర్కోవాలంటే ఇలాంటి పవన్ కళ్యాణ్లు ఎంతమంది వస్తే ఎదుర్కోవాలి అని చెప్పి పదే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆయన్ని ఏ విధంగా మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నించారో మనకు అందరికీ తెలుసు. సో ఇది అన్నిటినీ పటాపంచరు చేస్తూ ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఆయన మీద ఎలివేషన్లు వేస్తుండవచ్చు గాక, ఆ రిజల్ట్ రాని ముందు వరకు పవన్ కళ్యాణ్ ఏంటి 21 సీట్లు తీసుకున్నాడేంటి అని చెప్పి కొంతమంది సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులైతే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం కావచ్చు, సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది గుంట నక్కలు అదేంది 21 సీట్లే తీసుకున్నాడు, కాపుల యొక్క ఆత్మగౌరవాన్ని, కాపుల యొక్క ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టడానికే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పి పదే చెప్పి ఆయన్ని ఏదో చేద్దామని, ఆయన్ని వెనక్కి తగ్గేలా చేద్దామని చెప్పి వాళ్ళైతే కనుక చెయ్యని ప్రయత్నం అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎవరి మాట వినడు. ఆయన మైండ్లో ఏదైతే ఫిక్స్ అవుతాడో అదేదో సినిమాలో చెప్పినట్టు బ్లైండ్గా వెళ్ళిపోతాడు. వీళ్ళను నమ్మి కొన్ని ఎక్కువ సీట్లు తీసుకొని ఉంటే 50 సీట్లు 60 సీట్లు కనుక తీసుకొని ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టికెట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళను కొనుగోలు చేసి ప్రజారాజ్యాన్ని ఏ విధంగా ముంచారో ఆ విధంగా ముంచేయచ్చని ప్లాన్ వేసుకొని వీళ్ళు కుల పెద్దలు గుంట నక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రెచ్చగొట్టిన కూడా ఈయన టార్గెట్ ఒకటి పెట్టుకున్నాడు, జగన్ రహిత ఆంధ్రప్రదేశ్ను చూడాలని చెప్పి ఈయన చాలా గట్టి సంకల్పంతో ఈ పొత్తు కుదురుతుందా అన్న చోట నుంచి బీజేపీకి టీడీపీకి పొత్తేంటి, నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చంద్రబాబు నాయుడు గారితో కలవరు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కలవరు, వీళ్ళు ముగ్గురు పోటీ చేయడం ఏంది, ఒకవేళ పోటీ చేసినా కూడా సీట్ల సర్దుబాటు దగ్గర వీళ్ళు బొక్కా బోర్లా పడతారు, దాన్ని మనం క్యాష్ చేసుకొని మనం అధికారంలోకి రావచ్చు అని కలలు కన్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ ఒక పొత్తు అనేది ఎలా పెట్టుకోవాలి, ఎలా సీట్లు పంచుకోవాలి, ఎలా ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అని చెప్పి ఆయన సంకల్పం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిని ఈ పదవి నుంచి దించేయాలని చెప్పి ఆయన అధపాతాళంలోకి తొక్కేద్దామని చెప్పిన రోజు అందరూ సినిమా డైలాగులు అనుకున్నారు, కామెడీ అనుకున్నారు. కానీ అదే వీడియో అదే క్లిప్పింగ్ కనుక ఇప్పుడు చూస్తే పెద్ద ఎలివేషన్ లాగా కనబడుతుంది. సో ఆయన చెప్పేవన్నీ ఖచ్చితంగా చేసే తీరుతాడు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాళంలోకి తొక్కుతానన్నాడు, ఇక కట్ చేస్తే రాష్ట్రంలో లేకుండానే చేశాడు. సో
పవన్ కళ్యాణ్ గారు ఏదైనా గనుక చెబితే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉదంతము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరెవరైతే నోటికి వచ్చినట్లు దూషించారో ఒక్కరు కూడా గెలవలేదు గత ఎన్నికల్లో. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచేటువంటి అవకాశాలు కూడా కనబడడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో షణ్ముఖ వ్యూహం అని చెప్పినప్పుడు ఈయనేందో, ఈయన పిచ్చేందో, షణ్ముఖమేందో, వ్యూహమేందో అని చెప్పి కామెడీలు చేసిన వాళ్ళు ఎన్నికల రిజల్ట్ తరువాత అవాక్కయ్యారు. ఇప్పుడు వచ్చి అదేంది ఓట్ చోరీ అంటాడు ఒకడు, ఈవీఎం ట్యాంపరింగ్ అంటాడు, ఇంకోటి అంటాడు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది 2029 ఎన్నికల్లో కూడా ఈవీఎంలే వాడుతారు. ఒకవేళ మీకు దొంగ ఓట్లు ఉందని చెబితే ఇప్పటి నుంచే పోరాడండి, ఆ దొంగ ఓట్లు తొలగించుకోండి. అంతేగాని ఎందుకంటే ఇదే సీను 2029లో కూడా రిపీట్ అవుతుంది అని నేను చెప్పడం లేదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే పదే చెబుతున్నారు. ఇక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు అని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, లేకపోతే మంత్రి అయ్యాడు, 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే మెగా ఫ్యామిలీ రాజకీయాలకు పనికిరాదు అని చెప్పి ఒక ముద్ర ఏదైతే ఉందో దానిని తుడిచేస్తూ మెగా ఫ్యామిలీ రాజకీయాల్లోనే కాదు సినిమాల్లో కూడా రాణించగలదు అని చెప్పి రాణించి 100% స్ట్రైక్ రేట్ కొట్టి చూపించాడు. ఇక ఆయన తలరాత ఏ విధంగా ఉందో, ఆయన నెక్స్ట్ ఏమవుతాడో అనేది ఇక ఆయన వేసేటువంటి ఎత్తులు, పై ఎత్తులు, జిత్తుల మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చును కాబట్టి ఇక ఆయన ఏమి అవుతాడు అనేది కాలమే సమాధానం చెప్పాలి. కానీ 2 పాయింట్లు అయితే ప్రూవ్ చేశాడు. సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరాదు. ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, ఎంజీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు సినిమా వాళ్ళు పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే అనేది ఒకటి. మీడియా సపోర్ట్ ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తామనేది ఒకటి. డబ్బులు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉంటేనే రాజకీయం చేయగలమనేది, వీటినన్నింటినీ పటాపంచర చేస్తూ ఎవరైనా రాజకీయాలు చేయవచ్చును. దానికి కావలసిందంతా పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసము, ఒక సైద్ధాంతిక బలము. ఇవన్నీ గనుక ఉంటే ఎవరైనా రాజకీయాలు చేయవచ్చు అని చెప్పి రబ్బరు చొప్పులేసుకునేటువంటి ఒక అభ్యర్థిని పోలవరం ఎమ్మెల్యేగా పంపించినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.